నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. జాప్యమవుతున్న రబీ వేరుశెనగ సేద్యం. దేశంలోని ప్రముఖ వేరుశెనగ ఉత్పాదక రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొన్నందున వేరుశెనగ సేద్యం జాప్యమవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో సంప్రదాయపరంగా దాదాపు 1,00,000 హెక్టార్లలో సేద్యం చేపడుతుండగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వాతావరణ సహకరించనందున వేరుశెనగ సేద్యం కోసుకుపోయింది. అయితే ఇతర ప్రాంతాలలో సేద్యం సంతృప్తికరంగా విస్తరించినందున ధరలపై ఎలాంటి ప్రభావం పొడసూపే అవకాశం లేదు. నవంబర్ 27 నాటికి తెలంగాణలో సేద్యం గత ఏడాదితో పోలిస్తే 1,41,970 ఎకరాల నుండి పెరిగి 1,60,189 ఎకరాలలో విస్తరించింది. ప్రస్తుతం దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో కలిసి ప్రతిరోజు 4 నుండి 5 లక్షల బస్తాలకు పైగా వేరుశెనగ రాబడి అవుతున్నది. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 1,50,000 బస్తాలు, ఉత్తరప్రదేశ్లో 1,50,000 బస్తాలు, రాజస్థాన్ 1,70,000 బస్తాల చొప్పున, మధ్యప్రదేశ్లో 1,00,000 బస్తాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారంలో 50 నుండి 55,000 బస్తాలు, కర్ణాటకలో 40 నుండి 45,000 బస్తాల వేరుశెనగ రాబడి అవుతున్నది. తెలంగాణలోని వనపర్తిలో కొత్త వేరుశెనగ ప్రారంభమై ప్రతిరోజు 6 నుండి 7,000 బస్తాల సరుకు రాబడి అవుతుండగా 6,500 నుండి 7,500 మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో గత వారం 7 నుండి 8,000, ఆదోనిలో 14 నుండి 15,000 బస్తాలు, ఎమ్మిగనూరులో 9 నుండి 10,000 బస్తాల రాకపై 4,500 నుండి 6,500, అనంతపురం జిల్లాలో 7 నుండి 10,000 బస్తాల రాకపై, కదిరి లేపాక్షి 4,800 నుండి 5,000, K6 బెస్ట్, K6 పీనట్ మిక్స్ సరుకు 5,000 నుండి 6,500, HPS 80 నుండి 90 కౌంట్ 9,200 నుండి 9,300 కొమ్మ 70 నుండి 80 కౌంట్ స్థానికంగా 9,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లో రైతుల సరుకు 3,900 నుండి 4,500, HPS 80 నుండి 90 కౌంట్ 7,400 నుండి 7,500, 50 నుండి 60 కౌంట్ 7,800 నుండి 7,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. గుజరాత్లోని గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో 4,000 నుండి 6,050 కొమ్మ, రాజ్కోట్లో 20 నంబర్ సూపర్ రకం ఎండు సరుకు 5,750 నుండి 6,050, మీడియం 5,500 నుండి 5,650, సాధారణ రకం 5,250 నుండి 5,500 నుండి 5,750, BT37 సూపర్ రకం సరుకు 4,900 నుండి 5,050, మీడియం 4,750 నుండి 4,900, HPS ముంద్రా ఓడరేవు డెలివరీ 50 నుండి 60 కౌంట్ 7,900, 40 నుండి 50 కౌంట్ 8,100, 38 నుండి 42 కౌంట్ 8,300, 39 రకం బోల్డు కొత్త సరుకు 35 నుండి 40 కౌంట్ 8,500, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజె స్థానికంగా 80 నుండి 90 కౌంట్ 7,650, 50 నుండి 60 కౌంట్ 7,850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని ధామనోద్, నీమచ్, మందసోర్, రత్లాం ప్రాంతాలలో ప్రతిరోజు 40 నుండి 50,000 బస్తాల వేరుశెనగ రాబడిపై నాణ్యమైన సరుకు 5,100 నుండి 5,300, మీడియం 4,800 నుండి 5,100, సాధారణ రకం 4,500 నుండి 4,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, చల్లకేరి, దావణగిరి, శ్రీరా, చిత్రదుర్గ్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో గత వారం 50 నుండి 60,000 బస్తాల వేరుశెనగ రాబడిపై కదిరి లేపాక్షి 4,500 నుండి 5,000, K6 6,000 నుండి 7,000, చల్లకేరిలో HPS 80 నుండి 90 కౌంట్ 9,300 నుండి 9,400, 90 నుండి 100 కౌంట్ 9,000 నుండి 9,100, కళ్యాణి 7,700 నుండి 7,750, K6 మిక్స్ సరుకు 8,700 నుండి 8,800, 90 నుండి 100 కౌంట్ 9,000 నుండి 9,100, కళ్యాణి 7,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మరియు రాజస్థాన్లోని జైపూర్, బికనీర్ మరియు పరిసర ప్రాంతాల వేరుశెనగ 4000 నుండి 5000, హెచ్పిఎస్ 40 నుండి 50 కౌంట్ 7800, 50 నుండి 60 కౌంట్ 7600, 60 నుండి 65 కౌంట్ 7400, 60 నుండి 70 కౌంట్ 7300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.